అది త్రివేణి ఘాట్ ఏంటి అంటే గంగా యమున సరస్వతి 3 రివర్లు అక్కడ కలుస్తాయి. సో ఈ వీడియో చూసి మీరు వస్తే అక్కడికి వెళ్ళండి. మాది అన్నిటికంటే పెద్ద లక్ ఏంటంటే కొత్త రూల్స్ వచ్చాయి. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసే వరకు మేము ఇప్పుడు జస్ట్ 2 కిలోమీటర్స్ వాక్ చేయాలంతే. రోడ్లు అంతా ఖాళీ ఉన్నాయి, కార్లు లోపల వరకు వస్తున్నాయి. ఇంత క్రౌడ్ ఎట్లా క్లియర్ అయిందంటూ నాకు తెలిసి ఏం తెలుసా, ఇట్లా స్నానం చేయగానే క్రేన్తో తీసుకొని ఇంట్లో చేస్తున్నాం. మునిగితే పాపలు పోతాయి కదా. అవును, తర్వాత పాపాలు చేస్తే మళ్ళీ నరకం పోతారా? లెట్స్ గో. హర హర జై శ్రీరామ్. హలో చలో మహాకుంభ్. సో హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. సో ప్రతిసారి నేను ఒక ట్రిప్కి వెళ్తాను, బట్ ఈసారి యాజ్ అ హిందూ వరల్డ్లో లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ విచ్ ఈజ్ మహాకుంభ్. జై శ్రీరామ్. మీకు అందరికీ తెలుసు యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభ్ మేళా అవుతుంది, బట్ దాని దగ్గరలో అయోధ్య అండ్ వారణాసి కాశీ కూడా ఉంటుంది. నేను మహాకుంభ్కి కంటెంట్ తీయడానికో వీడియోస్ చేయడానికో వెళ్ళట్లేను. యాజ్ అ హిందూ ఈ మహాకుంభ్ 144 ఇయర్స్కి ఒకసారి అవుద్ది. అంటే నాకు పుట్టే పిల్లలు కూడా ఈ మహాకుంభ్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో నాకు వెళ్ళాలని ఉంది, నాకు అక్కడ చూడాలని ఉంది. అండ్ నా మొత్తం మహాకుంభ్ ఎక్స్పీరియన్స్, మహాకుంభ్ హిస్టరీ, అసలు మహాకుంభ్ ఎందుకు అవ్వద్దో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను. యాజ్ వెల్ యాజ్ కాశీ, వారణాసి అండ్ అయోధ్య అని కూడా చూపిస్తాను అన్నమాట. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి మేము మహాకుంభ్కి ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నాం, ఎందుకంటే ట్రైన్స్ ఫుల్ అయిపోయినాయి, బస్సులు ఫుల్ అయిపోయినాయి. సో ఓన్లీ ఆప్షన్ హైదరాబాద్ నుంచి కంఫర్టబుల్గా మహాకుంభ్ వరకు వెళ్ళాలి అని అంటే అది ఓన్లీ ప్రైవేట్ వెహికల్ అన్నమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దాట్ నేను మహాకుంభ్కి నా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాను. సో మీట్ మై గ్యాంగ్. దిస్ ఈజ్ అఖిల్ అయ్యగారు, దిస్ ఈజ్ నవీన్, హలో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్షిత్ అండ్ యూ ఆల్ నో అర్జున్. చాలా సార్లు అర్జున్ ఎలాగో మన ఛానల్లోకి వచ్చాడు కదా. ఆల్రెడీ నైట్ స్టార్ట్ అయిపోయినాం, ఆల్రెడీ 600 కిలోమీటర్స్. ఈసారి మేము అనుకున్నప్పుడు 600 కిలోమీటర్స్ మాకు తెలియకుండా కొట్టేసాడు. 800 కిలోమీటర్స్. అప్పాలు తిని బై చెస్ట్ కొడుతుందా, చెస్ట్ కొడుతుందా, 2 అప్పాలు తీసుకో బాయ్. ఒకసారి మైక్ ఆఫ్ చేసే. మైక్ ఏడుంది నీకు తెలియదు కదా, నీకు మైక్ పెట్టా. అవు మైక్ పెట్టినావు నాకు. అకౌంట్స్ గెలికింది ఇదేనా. చూసారు కదా, ఆల్రెడీ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. నైట్ స్టార్ట్ అయిపోయినాం, బట్ నైట్గా లైట్ లేదు కదా. సో నాకు సన్ రైజ్ అప్పుడు వీడియో స్టార్ట్ చేయాలనిపించింది. సో చాలా ఫన్ యాజ్ వెల్ యాజ్ చాలా మెమరీస్ చేసుకొని వస్తాం. మొత్తం వీడియో చూడండి, చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో యాక్చువల్గా నేను ఒక మాట చెప్పాలంటే, మేమందరం ఒకటే జిమ్ వాళ్ళం. మేమందరం జిమ్లోనే పరిచయం అయినాం. ప్రతి ఒక్కరం ఒకరికొకరం జిమ్లోనే కనెక్ట్ అయినాం. ఇమాజిన్ జిమ్ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే, మేము ఇప్పుడు జిమ్లో కలిసిన వాళ్ళం, అయోధ్య వారణాసి అందరం జిమ్లో కలిసిన వాళ్ళం వెళ్తున్నాం. సో జిమ్ కమ్యూనిటీ అనేది అంత స్ట్రాంగ్. అది జై శ్రీరామ్. ఒకటి మీరు నోటీస్ చేయండి, Day 1 కాబట్టి ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు. మేళాలో నడిచిన తర్వాత, వారణాసి లైన్ల తర్వాత లాస్ట్ రోజు ఎట్లుంటారు చూద్దాం. పోతారు, మొత్తం పోతారు. ఓవర్ ఎట్లున్నారు మేము చూపిస్తాము, శివ ఎట్లున్నారు మేము చూపిస్తా, నేను రికార్డ్ చేసి చూపిస్తా. ఓకేనా? ఇది నా మాట నవీన్, మిస్టర్ నవీన్. లాస్ట్ డే కూడా దీనికన్నా ఎక్కువ ఎనర్జెటిక్ గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మేము వెళ్ళేది వారణాసి, అయోధ్య ఇవన్నీ ఏదైతుందో నేను హిమాలయాల ట్రెక్ చేసిన దానికంటే హార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాకుంభ్లా 29 జనవరి రోజు 5 crore మెంబర్స్ అక్కడ వచ్చారు, ప్రెజెంట్ అయ్యారు అనేది రికార్డ్ బ్రేకింగ్. అది ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇంకెంతమంది ఉంటారో తెలియదు. అయోధ్య టీమే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అయోధ్యకి కొన్ని రోజులు రాకండి, ఒక 10-15 డేస్ క్రౌడ్ ఎక్కువైపోతుందని వాళ్ళే చెప్తున్నారు. వారణాసిలో లైన్ నిల్చుంటే, మార్నింగ్ నిల్చుంటే నైట్ వరకు లైన్ ఉంటుంది. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, 144 ఇయర్స్. అదే అందరికి మోటివేషన్. అదే 4001. సో యాక్చువల్గా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 3వ ఫుల్ ట్యాంక్. ఆల్మోస్ట్ 950 కిలోమీటర్స్ వచ్చేసాం. 3rd టైం ఇప్పుడు ఇది ఫుల్ ట్యాంక్ చేసాం. ఈ ఫుల్ ట్యాంక్ తోటి ప్రయాగ్రాజ్ లోకల్ మొత్తం తిరిగేస్తాం. ఇక హైదరాబాద్ నుండి 1000 కిలోమీటర్స్ దూరం వచ్చాక కూడా ఇన్ని ఆంధ్ర అండ్ తెలంగాణ కార్స్ యాజ్ వెల్ యాజ్ బైక్స్ కూడా కనిపిస్తున్నాయి.
చాలా మంది ఓన్ వెహికల్ లో వెళ్తున్నారు మహాకుంభ్కి. ఫైనల్ గా ప్రయాగరాజ్ కి రీచ్ అయినాం. బట్ మాది అన్నిటికంటే పెద్ద లక్ ఏంటంటే 2 రోజుల నుంచి మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది ఇక్కడ. అసలు వెహికల్ ఏది రానియకుండా 15 అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్స్ అందరు వాక్ చేశారు. కానీ కొత్త రూల్స్ వచ్చాయి, కొత్త పనులు అయినాయి. అవన్నిటి వల్ల ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసే వరకు మేము ఇప్పుడు జస్ట్ 2 కిలోమీటర్స్ వాక్ చేయాలంతే. క్రౌడ్ అస్సలు లేదు. మీరు చూస్తున్నారు కదా, రోడ్లు అంతా ఖాళీ ఉన్నాయి, కార్లు లోపల వరకు వస్తున్నాయి. మాకైతే చాలా లక్ ఉంది. వచ్చినప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలో అనుకున్నాం, మరి ఇక్కడికి వచ్చినాక ఫ్రీ అయిపోయింది. నిన్న మొన్న మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా మందికి వస్తూ ఉంటాయి కదా, ఈ రోడ్లు మొత్తం నిండిపోయినాయి. నిన్న మొన్న ఫుల్ క్రౌడ్, బట్ ఈ రోజు మొత్తం ఖాళీ. లక్కు రాసుకొచ్చుకున్నాం. మా పెద్ద రాయుడు, మా చిన్న రాయుడు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇంత క్రౌడ్ ఎట్లా క్లియర్ అయిందంటూ నాకు తెలిసి ఏం తెలుసా, ఇట్లా స్నానం చేయగానే క్రేన్ తో తీసుకొని ఇంట్లో చేస్తురేమో ఏంటి మమ్మీ ఎవడు నేను జిమ్ లో కార్డియో కూడా చేసిన. 50 కిలోమీటర్ నడవాలా మాకి బ్రో. జిలేబీ క్యాస్ట్రాల్ ఉంది. ఇప్పుడు ఆ క్యాస్ట్రాల్ ఎట్లా తీసుకుంటారు తెలుసా, ఇప్పుడు ఆ నుంచి ట్రావెల్ చేసి బండ్లు వస్తాయి కదా, ఆ ఇంజన్ ఆయిల్ ఇప్పి దాంట్లో ఆయిల్ చేసి ఇక్కడ వస్తున్నారు. అదే పని అసలు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా. మాట్లాడడానికి టైం పాస్ అయితే లేదని క్యాస్టర్ ఆయిల్ తోటి జిలేబీలు చేస్తారని చెప్తున్నాడు. నిజం అది అంటుండు కానీ కవర్ చేస్తుండు. పాజిటివ్ అంటే ఉన్నట్టు చెప్పాలా మీ సబ్స్క్రైబర్స్కి. క్రౌడ్ ఉంది అరే, లేదనుకున్నా నేను. ఫుల్ క్రౌడ్ ఉంది. అవును, ఇందాక పోలీసులతో మాట్లాడు. అవును, యాక్చువల్గా పోలీసులతో ఏం మాట్లాడినంటే, నిన్న మొన్నటి వరకు క్రౌడ్ ఫుల్ ఉండే, సడన్గా ఈ రోజు క్రౌడ్ ఎందుకు తగ్గిపోయిందంటే 29కి ముహూర్తం ఉండే కదా అమావాస్యది. సో ఆ ముహూర్తానికి క్రౌడ్ ఎక్కువ వచ్చేసింది. సో ఇప్పుడు క్రౌడ్ తగ్గిపోయింది, ఇక ఇప్పటి నుంచి అంత క్రౌడ్ ఏమి ఉండదు, కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్పిండు పోలీసు అతను. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఉన్న ప్లేస్ పేరు సంగం ఘాట్ అన్నమాట. బట్ అక్కడ కనిపిస్తుందా, అది త్రివేణి ఘాటు. త్రివేణి ఘాట్ ఏంటి అంటే గంగా, యమున, సరస్వతి 3 రివర్లు అక్కడ కలుస్తాయి. అక్కడ స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలు అవన్నీ చెప్తారు కదా, మనం చేసుకున్న పాపాలన్నీ వెళ్తాయి 3 నదుల కాడ అనేది అక్కడ గంగా, యమున, సరస్వతి 3 రివర్లు కలుస్తాయి. దాన్ని త్రివేణి సంగం ఘాట్ అంటారు అన్నమాట. సో ఇఫ్ మీరు వస్తే, ఈ వీడియో చూసి ఇఫ్ మీరు వస్తే అక్కడికి వెళ్ళండి, బోట్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. లేకపోతే అక్కడ 2 బ్రిడ్జ్లు ఉన్నాయా, అక్కడ ఆ బ్రిడ్జ్ వెనకాల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే ఆ బ్రిడ్జ్ వెనకాల నుంచి వెళ్ళాలి. లేకపోతే అటు సైడ్ అటు కార్నర్కి వెళ్ళి బోట్ తీసుకొని అటు సైడ్ వెళ్ళాలి. బోట్ అయితే పర్ పర్సన్ 500 అది ఇది అని చెప్తున్నారు. సో నార్మల్గా ఇక్కడ నేను బ్రిడ్జ్ చెప్పా కదా, సో సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి ఆటో తీసుకొని వెళ్తున్నాం. 200 రూపీస్కి 5 మెంబర్స్ని తీసుకెళ్ళిపోతున్నాం ఆ బ్రిడ్జ్ దగ్గర దాకా. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇక్కడ ఇంకో టుక్ తీసేసుకుంటాం అన్నమాట. మెయిన్ మనం హోలీ బాత్ చేసేదే త్రివేణి ఘాట్లో. 3 రివర్లు అక్కడ కలుస్తాయి కాబట్టి ఆ రివర్లో పవర్ అనేదైనా, ఎనర్జీ అనేదైనా అక్కడ ఉంటుంది అన్నమాట. సో స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అంటారు కదా. సో ఆ త్రివేణి, ఇంగ్లీష్లో దాన్ని లిబరేషన్ అని కూడా అంటాము. ఇప్పుడు మునిగితే పాపాలు పోతాయి కదా. అవును, పాపాలు చేస్తే మళ్ళీ నరకమవుతారా? గుడ్ క్వశ్చన్. మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత ఆ పాపం పోవడానికి నా కొడుకు కూడా రాడు. అంటే ఇప్పుడు పాపాలు తీసుకోవడానికి వచ్చింది కానీ మళ్ళీ పాపం చేయను అనేది చెప్తలేడు. లైఫ్ ఎంజాయ్ చేయండి అంతే. మీకు నచ్చింది చేయండి. 2 days ముందు అసలు ఇక్కడ ఈ టుక్లు, ఈ ఆటోలు కూడా నడవాలి. అంత క్రౌడ్ ఉంటుండే. ఓన్లీ మనుషులు నడవాలి ఇక్కడ. 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ నడిచి తగాయిచ్చిళ్ళు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉండే ఈ లాస్ట్ 2 daysలో ఇక్కడ. మీరు న్యూస్లో కూడా చూసే ఉంటారు, స్టాంపేడ్ వల్ల 30 మెంబర్స్ వరకు చనిపోయారని కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు అదంతా ఏం లేదు, మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. కనిపిస్తుందా, ఇది సెకండ్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ దాటుకొని అటు సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే త్రివేణి సంగం ఘాట్ వస్తుంది అన్నమాట. అది త్రివేణి సంగం ఘాట్. అక్కడ బోట్లో వెళ్ళాలంటే పర్ హెడ్ 500 రూపీస్ అంటున్నారు. అండ్ తక్కువ బోట్స్ ఉండే వల్ల ఈజీగా బోట్స్ దొరకట్లేవు, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. బ్రిడ్జ్ క్రాస్ చేసినాక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడవాలంట. సేమ్ అంతే 200కి తీసుకెళ్ళిపోతుంది. కానీ రిక్వెస్ట్ చేస్తారే, యాక్చువల్లీ అస్సలు రానంటే రానని 5-6 మంది ఇప్పటికీ రానని చెప్పి ఆటో వాళ్ళు. యాక్చువల్లీ ఇట్లా బైక్లు ఉన్నాయి కదా,
ఈ బైక్ వాళ్ళు కూడా దిస్ ఇస్ బిజినెస్. సో ఈ బైక్ వాళ్ళు కూడా అమౌంట్ తీసుకొని అక్కడ డ్రాప్ చేస్తారు 100-200 ఎంతైనా. యాక్చువల్గా మొన్న 29 రోజు నేను చెప్పాక 5 crore మంది వరకు వచ్చారని. ఆ రోజు ఈ బైక్ వాళ్ళు 2-3 kilometers లేకపోతే 4 kilometers డ్రాప్ చేయడానికి 500 తీసుకున్నారు. ఆటో ఎక్కినాక అతను ఆటో ఆయన ఎన్ని 2-3 kilometers పట్టుకొచ్చిండా 3. ఆ ఆటో ఆయన ఏమన్నారంటే ఇక్కడ దిగినాక ఇంకో 2 kilometers లోపలికి నడుచుకుంటూ వెళ్ళి వాటర్ వస్తాయి అన్నారు. మేము అక్కడ వీడియో స్టార్ట్ అయినప్పుడు మేము 1 kilometer లక్కు రాసుకొని వచ్చినాం అన్నాం. కానీ వీడియో స్టార్ట్ అయినప్పుడు నో కామెంట్. కుంభమేళ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. నో కామెంట్స్. కానీ వితిన్ 1/2 kilometer లోపల మన కార్ పార్కింగ్ అయితే దొరికింది. పోయేటప్పుడు కొంచెం ప్రశాంతంగా అయితే వెళ్ళొచ్చు కదా. కానీ ఇప్పుడు ఆడ స్నానం చేసినాక 10 kilometers వరకు స్నానం చేసిన తర్వాత ఇప్పుడే మాట్లాడకాదు, ఎందుకంటే బాధ అవుతుంది లోపల, చాలా బాధ అవుతుంది. ఇదేందా ఇది? తప్పిపోయినాం పక్క. వీళ్ళు ఏం చేసిల్లంటే బోట్ నుంచి వెళ్ళడానికి దగ్గరలో పెట్టిల్లు, నడుచుకుంటూ వెళ్ళడానికి మొత్తం తిరిగి వచ్చేలా పెట్టారు, నడుచుకుంటూ రావడానికి. ఎందుకు పెట్టిరంటే అందరు హెల్త్ ఇంపార్టెంట్. స్టెప్స్ నడిస్తే కొంచెం ఫ్యాట్ కరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అందరు బెనిఫిటే. సో కాల్డ్ యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకన్నా ముసలోళ్ళు బెస్ట్ ఎత్తుకొని వెళ్ళిపోతారు ఒక్కొక్కరు. సంచులు ఎత్తుకొని వచ్చినారు. సో ఫైనల్గా త్రివేణి సంగం ఘాట్కి రీచ్ అయినాం. ఇక్కడ వెనకాల ఉంది కదా, ఇక్కడనే గంగా యమున సరస్వతి 3 rivers కలుస్తాయి అన్నమాట. డేంజర్ క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. బయట ఏర్పడలే కానీ చాలా క్రౌడ్ ఉంది. అండ్ మేము more than 5-6 kilometers నడిచేసాం. రిటర్న్లో అయితే ఇంకెక్కువ నడవాల్సి వస్తుంది నాకు తెలిసి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా రివర్లోకి వెళ్ళి స్నానం చేసి కావాల్సిన కోరికలు కోరుకుంటాం. ఇప్పుడు స్నానం చేసి బయటకు రాగానే ఏమైందంటే నా చేతిలో కార్ కీస్ ఉండే. అర్జున్ ఏం చేసిండు, కార్ కీస్ నాకు ఇవ్వంటే నేను ఏమన్నా అంటే పక్కానా అన్నా. సరే అని తీసి జేబులో పెట్టుకున్నాడు. కొంచెం ముంగటికి వచ్చాక ఒక ఆంటీ, మేము నిల్చు దేవత ఒక దగ్గర 2 నిమిషాలు ఒక కాడ నిలిచిన వరకు ఒక ఆంటీ వచ్చి ఈ కీస్ మీయేనా అని ఇచ్చింది. ఇమాజిన్ ఆ కార్ కీస్ కనుక పోతే ఈరోజు కాదు, ఇమాజిన్ ఆ కార్ కీస్ పోతే 1200 kilometers డిస్టెన్స్. ఇప్పుడు ఎంత ఆగమయ్యేటోళ్ళం. నైట్ ఉండడానికి స్టే లేదు, ఏం లేదు. 10 kilometers ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. దేవుడున్నాడు. దేవుడు ఇలా వెళ్ళి ఇలా మళ్ళీ తీసుకో బాబు అని ఇచ్చేసాడు. సో యాక్చువల్లీ ఈ మా కుంభమేళా ఎలా అంటే 6 yearsకి ఒక్కసారి అర్ధ కుంభమేళా అవుద్ది అండ్ 12 yearsకి ఒకసారి కుంభమేళా అవుద్ది. ఆ 12 years అయ్యే కుంభమేళా 12 సార్లు అవుతాయి. దాన్ని మా కుంభమేళా అంటారు అన్నమాట. సో ఇప్పుడు నేను అటెండ్ చేసింది 144 yearsకి ఒక్కసారి అయ్యేది మా కుంభమేళాని అటెండ్ చేశాను అనమాట. నా పిల్లలు కూడా దీన్ని అటెండ్ చేయరు, అంత పెద్ద వరల్డ్లో లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఈవెంట్ అన్నమాట ఇది. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. ఇట్స్ అ గుడ్ డే. చాలా మంచిగా వెళ్తుంది రోజంతా, అనుకున్నదంతా అవుతుంది. యా, ఇట్స్ రియలీ గుడ్ డే. నేనేం పాపాలు చేయను ఇప్పటి నుంచి. సార్ ఏంటి సార్ అది? మంచోడిని అవుతాయి ఇప్పటి నుంచి. మళ్ళీ చేస్తా పాపాలా? నెక్స్ట్ జనరేషన్ భరించని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అఖిల్ ఎన్నిసార్లు మునిగినా? ఈజీగా 20 times. నేను 5 సార్లనే మునిగమనగా. అంటే పాపలు ఎక్కువ చేసిన కదా అని తప్పిపోతున్నాం ప్రతిసారి. మాకు అందరికి ఫుల్ ఆకలి అవుతుంది, కాళ్ళు ఘోరంగా వస్తున్నాయి. ఒక గేట్ ఉంది వెళ్ళడానికి, 26 గేట్ నెంబరు, కానీ అది ఓన్లీ ఇప్పుడు పోలీసు వాళ్ళకి అంట, వాళ్ళు మమ్మల్ని ఓనిస్తలేదు. విఐపి కూడా దేవుడి దగ్గర పోయేటప్పుడు విఐపిలో పోతారు. ఆ వాటర్ నుంచి చూస్తే దానికి దగ్గరలో ఇంకో బ్రిడ్జ్ కూడా కనిపిస్తలేదు. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలో అర్థమవుతలేదు. డేంజర్ కాళ్ళు వస్తున్నాయి కుక్కలకి. దూరంలో లైట్లు కనిపిస్తున్నాయి, ఆ లైట్ల కాడ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఇట్లా పోతే అరేల్ ఘాట్ వస్తుంది, అక్కడ మా కార్ పార్కింగ్ ఉంది అని మేము అనుకుంటున్నాం.
ఎక్కు ఏడా ఇలా పడుతుంది అన్న ఇయర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ బ్రో వీళ్ళ పేర్లు హోటల్ బాగుంది ఇది కాదు పర్లేదు ఏమనుకోదు బాగుందా ఫుడ్ బాగుందో లేకపోతే ఆకలిలో బాగుందంటో అనిపిస్తుందో నాకు తెలియదు కానీ బాగుంది అయిపోయింది అయోధ్యకి వెళ్దామని డిన్నర్ చేసి స్టార్ట్ అయినాం కానీ చిన్న ఒక 5 minutes స్టార్ట్ కాగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు జామ్ అయిందో తెలీదు, చాలా దూరం వరకు జామ్ అయిపోయింది. నిద్ర వస్తుంది, ఈయనే కార్ బంద్ చేసుకొని వండుకోవాలని కూడా ఉంది. నేను ఆల్రెడీ సజెస్ట్ చేశా ఇక్కడే ఏమైనా కార్ పెట్టుకుని వండుకుందాం అన్నాం కానీ అది ఇక అయోధ్యకి మార్నింగ్ దర్శనం చేసుకుందామని అర్జున్ అన్నాడు కానీ అర్జున్ వండుకున్నాడు. ఇంకా నవీన్ అన్నాడు, ముంగటి ఇద్దరు సేట్లు కూర్చున్నారు. ఓ యా ఓ స్టార్ట్ అయిపోయిందా? ఓ ఇక్కడికేనా ఓ మొత్తం రెడ్డి. సో యా నవీన్కి ఏమో అర్జెంట్ వస్తుంది, కడుపులో గుడుగుడు అంటుంది నవీన్కి. ఏమైంది మళ్ళా? ఏది బాయ్